ఒక అందమైన సుదూర గ్రామంలో గడ్డిగాల పొలాలు, పచ్చని చెట్లతో కప్పబడిన మార్గాలు. ఇక్కడ ప్రజలు సులభంగా, సంతోషంగా జీవించేవారు. వారు తమ రోజువారీ జీవితంలో సహకారం, ప్రేమ మరియు సౌమ్యత్వాన్ని అనుసరించేవారు. ఇలాంటి గ్రామ జీవితం ప్రకృతి మరియు శాంతి మధ్య గడుపుతారు. అదే గ్రామంలో రామయ్య, జానకి అనే దంపతులు ఉండేవారు. జానకి కష్టపడే స్వభావం కలది మరియు రామయ్య చాలా సోమరిపోతూ, అతని భర్త ఎటువంటి పని చేయడం లేదని చాలా బాధపడుతుంటది జానకి. ఏవండి, పొలం పనులకు వెళ్ళొచ్చు కదా, మనం ఇంటిని నడపడం చాలా కష్టంగా ఉంది. మా పూర్వీకులు చాలా ధనవంతులు. వాళ్ళే మన గ్రామానికి కొన్ని భూములు కూడా ఇచ్చారు. అలాంటిది వాళ్ళ ఆస్తి. నాకేమీ లేకపోయినా నేను ఇప్పుడు పనిచేయడం వల్ల వాళ్ళని అవమానించిన వాడిని అవుతాను కదా. కానీ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు కదా. చాలు నీ సలహాలు, ఇక ఈ విషయం నా దగ్గరకు తీసుకురా అని వెళ్ళిపోతాడు రామయ్య. జానకి చేసేది ఏమీ లేక పొలం పనులకు బయలుదేరుతుంది. ఏమే జానకి, రామయ్య ఇంకా పనులకు వెళ్ళటం లేదా? ఎన్నాళ్ళో నువ్వే చేస్తావు? తెలీదు అక్క, ఇంకా ఆయన ఇష్టం. ఇల్లు గడవాలి కదా, అందుకు నేను పనికి వస్తున్నాను. అలా తాను తోటలో కూరగాయలు తీసుకొని అమ్మటానికి వెళ్తుంది. కూరగాయలమ్మా, కూరగాయలు అంటే అమ్ముతుంది. అలా కొన్నాళ్ళు గడుస్తుంది. జానకి అనారోగ్య బారిన పడింది. అప్పుడు రామయ్య ఇలా అంటాడు, అయ్యో, నా వల్లే కదా నీకు ఇన్ని కష్టాలు. ఇప్పుడు ఇల్లు గడవడం కూడా చాలా కష్టం అవుతుంది. రేపటి నుంచి నేను నీ బాధ్యతలు తీసుకొని కష్టపడి పని చేస్తాను. అలా రామయ్య కష్టపడి పని చేస్తాడు. కొన్నాళ్ళకి వాళ్ళ పరిస్థితి మెరుగుపడుతుంది. జానకి కూడా కోలుకుంటుంది. నీ విలువ ఏంటో, నువ్వెంత కష్టపడ్డావో నేను తెలుసుకున్నాను. ఇక నువ్వు ఇంటి పనులు చూసుకో జానకి. నేను బయటికి వెళ్ళి పొలం పనులు చూసుకున్నాను. ఇలా రామయ్య తన తప్పు తెలుసుకొని సంతోషంగా ఉన్నారు. Like, share, subscribe to Vennela Kathalu.